ಒಂದು ಪಕ್ಷಿ ಇರ್ತಲ್ಲ ಹೆಸರೇನೆ ಅವ್ನು ಹೇಳ್ತಾನೆ ಅಲ್ವೇ ಹೇಳಿ ಇವನೇ ಹೇಳ್ತಾನೆ ಏನೋ ನಂಗೆ ಮರ್ತೋಯ್ತು ಬರ್ಡ್ ఉంటుంది కదా జటాయు ಹೇಳಿ ಹೇಳಿ కాపాడు జటాయు రావణాసుడు ఏం చేశాడు పక్క నుంచి పెద్ద కత్తి తీశాడు జటాయు రెక్కలు రావణాసుడా జటాయుదా అప్పుడు జటాయు ఆకాశం నుంచి కింద పడిపోయింది. అప్పుడు రాముడు వస్తే జటాయు చెప్తాడు. అప్పుడు జటాయుని తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడు వచ్చేసి అప్పుడు సీత తో సంఘం కడతా సంఘం తో ఉల్లో ఏంటి అది ఎందుకంటే రావణాసుడు అన్నం పడిపోయింది కదా. ఎందుకు అన్నం పడిపోయింది? ఎందుకంటే రాముడికి తెలియదు కదా. అంటే లక్ష్మణుడు ఎవరది లక్ష్మణుడు అంటున్నా. లక్ష్మణుడు వచ్చేసి ఏంటి ఇంత అన్నం పడిపోయింది లక్ష్మణుడు అన్నా. అది రావణాసుడికి వెళ్ళేసి ఎందుకంటే అన్నం కఠిన చేసి రావణాసుడు సరే ఎవరు రావణాసుడు లంకలో ఉన్నారమ్మా, ఇంకా ఫైటింగ్ అవ్వలేదు. వాడు వాలి సుగ్రీవుడు లేదు లక్ష్మణుడు ఇంకా ఎవరు రాముడు. వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడి నుంచి గన్ను ఉంటుంది కదా దూరం నుంచి అప్పుడు గన్ను లేదు, విల్లు బాణం గన్ను లేదు అప్పుడంతా. రావణాసుడు కొట్టాడు, రావణాసుడు తర్వాత లంక హనుమంత్ ఎలా వెళ్తాడు? అవన్నీ సీతాదేవిని ఎలా వెతుకుతాడు చెప్పు. నేను జంప్ చేసి వెళ్ళేసి సీతాదేవిని పట్టుకుంటాడు. ఎవరైతే హనుమంతుడు పట్టుకొని జంప్ చేసి వెళ్తాడు. అప్పుడు సీతాదేవిని ఇది ఇస్తాడు కదా రింగ్ పట్టుకొని వెళ్తాడు. ఆకాశం ఫ్లై చేసుకొని కింద వచ్చి సీతాదేవిని దిగ్గిస్తాడు. హనుమంతుడి దగ్గర ఏముంటుంది? గన్ను ఉంటుంది కదా. అయితే గద ఇచ్చేసాడు. రావణాసుడు దూరం చూసేస్తే సీతాదేవి ఇక్కడ పట్టుకొని చూసి ఆకాశం కలిసి ఇంట్లో కొంచెం లంకకి తీసుకెళ్ళేసి హనుమంతుడు ఏం చేశాడు? కూర్చోపెట్టేశాడు. అక్కడ లక్ష్మణుడు రాముడు ఇంకెవరు సీతాదేవి. సీత కూర్చుంది. రావణుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇంకా 4 మంది ఇంకా రాముడు అందరూ వచ్చి అక్కడే కూర్చున్నారు. పట్టాభిషేకం చేశారు రామునికి. హనుమంతుడు చేసే పట్టాభిషేకం హనుమంతుడు చేసే. సీతాదేవి పిల్లల పేరేంటి? సీతాదేవి పిల్లల పేరేంటి? అంటే వాళ్ళకి సన్ ఉంటారు ఇద్దరు. ఎవరు పేరేంటి? బాబు. చిన్న బాబులు లేదు
ಲವ ಕುಶ ಲವ ಕುಶ ಲವಕ್ಸ ಹಾ ಅವನಿಗೆ ನಮ್ಮ ತಿಂತ ಬಾ ಸಿಡಿ ಎಲ್ಲಿ ಹೋಯ್ತು ಆ ಸಿಡಿಯನ್ನು ಹಾಕ್ಬೋದು